ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, మీకు ఉదయకాల శుభములు. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క జీవము గల వాక్కు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, ప్రభువైన యేసుక్రీస్తు తానే స్వయముగా తన ప్రజలైన వారి కొరకు తెలియజేస్తున్న ఈ మాటను గమనించండి. అనేక మంది హృదయాలు కలవరముతో నిండుకొని ఉన్నాయి. పలు రకాలైనటువంటి కలవరాలు, అనేక సందర్భాలను గురించినటువంటి కలవరాలు జీవితాలను పరిపాలిస్తూ ఉండగా కుటుంబాలు కలవరపడుతూ ఉన్నాయి. యవ్వన పిల్లలు కలవరపడుతూ ఉన్నారు. పెద్దలు, వృద్ధులు, అనుభవజ్ఞులైన వారు కూడా కలవరపడుతూ ఉన్నారు. కలవరము నెమ్మదిని, సమాధానాన్ని దూరం చేస్తుంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, బంధాలను చెడగొడుతుంది. అందువలన హృదయమును కలవరపడనీయకుడి అని ప్రభువు మనకి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, కలవరపరిచే పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు ఈ కలవరపరిచే పరిస్థితుల మధ్యలో కలవరపడకుండా ఎలా ఉండగలము, అది ఎలా సాధ్యము అని ఆలోచిస్తూ ఉన్నారా? ప్రభు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పారు. యెషయా గ్రంథంలో రాయబడిన మాట, విశ్వసించువాడు కలవరపడడు అని దేవుడు రాయించాడు. ప్రియులారా, విశ్వాసం అనేది మన కలవరాన్ని తగ్గించే అద్భుతమైన ఔషధం. కలవరం ఒక వ్యాధి వంటిది. అన్నీ ఉన్నా కలవరం ఉంటే ఏమీ లేనివాని కంటే దౌర్భాగ్యమైన స్థితిలో మనిషి బ్రతకవలసి వస్తుంది. నా ప్రియ సహోదరుడా, వెండి పళ్ళెంలో భోజనం చేసినను కలవరం ఉన్నవాడికి ఆ భోజనము వంట పట్టదు. ఖరీదైన వస్త్రాలు ధరించుకున్నప్పటికీ కలవరపడుతూ బ్రతుకుతున్న వ్యక్తికి సంతోషం ఉండదు. ప్రియులారా, మీ కలవరానికి విడుదల, మీ కలవరానికి విరుగుడు దేవుని యందు విశ్వాసముంచుటయే. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు సమస్తమును చేయగలిగిన వాడు. ఆశ్చర్యకరమైన రీతిలో నా బ్రతుకులో గొప్ప కార్యము చేస్తాడు అని దేవుని యందు నీ విశ్వాసముంచు. ఉద్యోగం లేదనే ఒక కలవరం, ఆరోగ్యం లేదని మరొకరికి కలవరం, అప్పుల సమస్యల మధ్యలో అల్లాడిపోతూ ఈ అప్పుల పర్వతము నేను దాటగలనా అని కలవరపడుతూ ఉన్న నీ జీవితంలో, ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడని, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని, సమస్తమును సాధ్యపరచగలిగిన సర్వశక్తిగల దేవుని యందు నీవు హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచినట్లయితే, ఈ విశ్వాసము నీ కలవరాన్ని కనుమరుగు చేసి కలవరములో నుండి నిన్ను విడిపించి కనుల పండుగ వంటి శ్రేష్టమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తుంది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి. వాటి మీద వీటి మీద విశ్వాసం ఉంచి, మనుషుల మీద విశ్వాసం ఉంచి మీ విశ్వాసాన్ని వ్యర్థపరుచుకున్నారేమో. ఇదిగో, నేటి నుండైనా ప్రభువునందు విశ్వాసం ఉంచండి. నిశ్చయంగా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు నీ విశ్వాసాన్ని సిగ్గుపరుచువాడు కాడు. విశ్వసించువానిని విజయ పతాకము ఎగరవేయువానిగా మార్చుటకు ఆయన సర్వశక్తి గల దేవుడు. నిశ్చయంగా నా దేవుడు మీలో ఉన్న ప్రతి కలవరాన్ని తొలగించి మిమ్మల్ని, మీ కుటుంబాలను నెమ్మది, సమాధానం కలిగిన వారిగా మార్చునుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ప్రతి బిడ్డ యొక్క కలవరాన్ని తొలగించి విశ్వాసమందు బలవంతులుగా చేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఆదరించమని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం అనుగ్రహించి కుటుంబాలను దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.